హాయ్ అండి. గుండె నిండా గుడిగంటలు. టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఎవరు ముందుగా మనవణ్ణి అందిస్తే వాళ్ళకే నా ఆస్తి రాసిస్తానని చాలా హమ్మయ్య! మా అమ్మకి ఇప్పుడు చాలా తృప్తిగా ఉంది. ఎక్కడో ఈ కొడుకు కాస్త దక్కదేమో అన తెగ కంగారు పడిపోతుంది. ప్రభావతి, నేను నీ కోడల్ని వేరుగా, ఆ కోడల్ని వేరుగా ఎప్పుడు చూడను. పెళ్లిరోజు శుభాకాంక్షలు అన్నయ్య. మీ ఇద్దరికి ఎన్నో పెళ్లి రోజులు ఇలాగే జరుపుకోవాలి. ఎన్నో పెళ్లి జరుపుకోవాలేంటి అనుకున్నా. ఒరేయ్, నువ్వు ఊరికే అన్నా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నయ్య, వదిన. థ్యాంక్ యూ రవి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మీనా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బాలు. థ్యాంక్ యూ శృతి. థ్యాంక్ యూ డబ్బుడమ్మ. పర్లేదు, ఈ సంవత్సరం బాగానే ఉన్నారు. ఇలాగే ఉండండి ఇంకా చాలా సంవత్సరాలు. అలాగే వెటకారంగా అన్న. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. అరే, నీ చొక్కా చాలా బాగుందిరా. మీనా వాళ్ళ అమ్మగారు కొనిపెట్టారు బామ్మ. అవును, షర్ట్ ఇచ్చి ప్యాంట్ ఇవ్వడం మర్చిపోయారనుకుంటా. మా అమ్మ ఇచ్చింది, మర్చిపోయింది. ఇవ్వనిది గుర్తుపెట్టుకుంటుంది. ఒరే, మీ పెళ్లి రోజు కోసమని ఈ ఉంగరాలు చేయించాను. ఉంగరాలు మార్చుకోండి. ఈసారి మనం కూడా పెళ్లి రోజు చేసుకుందాం. మీ అమ్మగారు మనకేమిస్తారో చూద్దాం. ఆ ముక్క పుడక ఇస్తానులే, మీరు మార్చుకోండిరా. అమ్మ, ఇది చక్కగా ఉన్నాయమ్మా. ఈ మాట దీవించండి. నేను పిలిచినది ఆకాశం నీడంతా. ఏంటి ఈ చింత కాస్తంత లేదని తెలిస్తే చూశాక బామ్మ ఎలా మురిసిపోయిందో. ఆ బామ్మగారి బంగారాన్ని చూసి కాదు మురిసిపోయేది, బంగారం లాంటి మనసున్న అమ్మమ్మగారు ఇచ్చారు కదా, అందుకే. ఒరే బాలు, మీ అత్తగారింటికి వెళ్ళి అక్కడ ఆశీర్వాదం తీసుకోండి. ఇవాళ మీ అమ్మ నాన్న ఎంత ముఖ్యమో నాకు కూడా వాళ్ళ అమ్మ నాన్న అంతే ముఖ్యం. వాళ్ళమ్మ కూడా అంతే ముఖ్యం. అలాగే నాన్న, వెళ్తాం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నయ్య, వదిన. థ్యాంక్ యూ మౌనిక. మీ ఆయన ఏడమ్మా? ఇంకా లెగలేదు. ఏంటి గొప్పింటి వాళ్ళు అంతా ఆలస్యంగా లేస్తారు. మరి నువ్వెందుకు మీనా కన్నా ముందు లేయట్లేదు? నువ్వు ఆగరా ప్రభావతి. మనం గుడికి వెళ్ళి వీళ్ళ పేరును అర్చన చేయించాలి. పద. ఎందుకు? ఏంటి 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 ఏంట్రా? ఎవరన్నా ఏంటి ఏంటి అంటున్నారు? ఇదేదో మనకు ఉపయోగపడేలా ఉంది. కావాలి. కాఫీ కాదు, కాఫీలో ఉన్న కప్పు కావాలి. ఎందుకన్నయ్యా? మీ ఆయనకి నేను ఇస్తాను. కాఫీ నువ్వా? ఎందుకన్నయ్యా? నేనే ఇస్తాను. ఏమవుతుంది అన్నయ్య? నువ్వు ఉండమ్మా. ఏంటమ్మా అలా నువ్వు? కాఫీ ఇదంతా ఇచ్చి మాత్రం తోడుకుందెల్లా ఆడుకుంటున్నారు ఏంటి? నువ్వు జాగ్రత్త అన్నయ్య. ఎవరు మీ ఆయన? అలాగేనమ్మా, భద్రంగానే చూసుకుంటాను. మౌనిక, కాఫీ తెచ్చావా? లేదు వదిన. మరి కప్పేది? అన్నయ్య తీసుకెళ్ళాడు. తాగించడానికి. అయ్యో, తోడేళ్ళ దగ్గరికి పులి వెళ్ళిందా? బావగారు ఏంటి? అయ్యో, నేను 3 సార్లు పిలిచాను, అయినా లేచి అరచాడే. వీడు ఎందుకలా కావాలని చేస్తున్నాడు? మీనా, అమ్మమ్మగారండి, నువ్వు ఊరుకో. పద కాఫీ. లేదు, ఏమైంది బావా? ఇంకా కాలుతుందా? ఈ ఇంట్లో ఎందుకింత బావా? ఏంటి? చన్నీళ్ళ స్నానం ఎలా చేస్తారు? అయ్యో, నాకు వేడిగా నీళ్ళే కావాలి. మౌనిక, వద్దు బావగారండి, ఇంకా కాలుతుంది. ఎందుకు? వద్దండి, చెప్తే వినరు. అదేంటి, నేను స్నానం చేయాలి. అయ్యి బాబు, కాలిపోతుంది. ఏంటి? ఏం చూసినా కాలుతున్నాయి. ఎందుకు అన్నీ నువ్వు అడుగుతున్నావు? ఏం తొందరగా తగలబెట్టు. బావా, కాలేడు అన్నయ్య. అవునరా పాపం, ఎక్కడెక్కడ కాలిందో. అయ్యో, వద్దులే బావా, నేను నీళ్ళు. సరే, వద్దులే. మీనా, ఏం కాదు, ఇప్పటికే ఆయనకి బాగా కాలుతుంది. మీరు వెళ్ళి ఇంకా ఏదైనా తగులు చేయకండి. నేను ఏం చేయలేదు, కాఫీ ఇలా పడేస్తానులే. అలాగే చన్నీళ్ళ స్నానం చేసే అలవాటు లేదు కదమ్మా. బావగారండి, నీళ్లు పెడతారా? అప్పటికీ నేను అడిగాను, బావగారు మరీ మరిగే నీళ్ళు కావాలా అని. గోరువెచ్చని నీళ్ళు అని కావాలని చెప్పచ్చు కదా. చన్నీళ్ళు కలుపుకుని చెయ్యాలి కదమ్మా. వీళ్ళు సడన్గా టాప్ నుంచి వీళ్ళు రావట్లేదు. అయ్యో, ట్యాంకులో నీళ్ళు అయిపోయినట్లున్నాయి. మీనా, వెళ్ళి మోటార్ వేసిరా. సారీ బావా, ఎక్స్ట్రీమ్లీ సారీ బావా. అది ఎక్స్ట్రీమ్లీ అన్నయ్య. చేసినంత చేసి ఏం చెయ్యాలి ఏంటో. ఏంటి విధి ఎంత బలహీనంగా ఉంది? పొద్దున్నే కాఫీ కాలింది, ఇప్పుడు వేడి నీళ్ళు కాలాయి. ఎక్కడ కాలింది బావా? ఎక్కడ అని ఇంకోసారి అడిగావా? జాగ్రత్త రవి. పాపం కాలిన మంటలో నువ్వు ఇంకా రెచ్చగొట్టకురా. పాపం అంతా ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్న కావాలని. మీరు పదండి, వేడి నీళ్లు పడతాను. ఏంటి, చన్నీళ్ళు పెడతాను.
ఒళ్ళు కాలిన పిలవాలా? ఓకే, రండి రండి టిఫిన్. ఏంటి ఇవాళ మీనా చెత్త ఏంటి కమ్మగా ఉంటుంది? ఏంటి టిఫిన్? పూరి కుర్మా, ఆలు కుర్మా పూరి. అవునా, బాగా ఆకలిస్తుంది. నేను ఆయిల్ ఫుడ్ తినను. నా నోరు కాలానికి ప్లాన్ చేస్తున్నారా? అదొక్కటే కాలకుండా మిగిలిపోయింది పాపం. నాలుగు కూడా వదలవా? అయ్యో, ఏం చేయాలి తెలియక కావట్లేదు. నేను పిజ్జా ఆర్డర్ చేసుకుంటాను. నేను ఈ ఆయిల్ ఫుడ్ తినను. ఆర్డర్ చేసుకుంటారా? ఆర్డర్ చేసుకోండి. నాకేం అయ్యో, మీ ఆర్డరు పెట్టుకోవడం ఏంటి బావా? సరే, పిజ్జాయే కదా, ఉండండి. బాబు, ఫ్రెష్గా ఉందా? ఫ్రెష్గానే ఉంది. బావగారండి, నేను ఆయిల్ ఫుడ్ పెద్దగా తినను. బావగారు తింటారా? తినండి. పూరీలు ఏంటి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. అనిపిస్తుందా? తీసుకో. థ్యాంక్ యూ బావా. చూస్తుంటే నోరు ఊరిపోతున్నట్టు, తింటే కళ్ళల్లో కూడా నీళ్ళు వస్తాయి. మీ ఆవిడ వంట తిని తిని బోర్ కొట్టింది. రేపటి నుంచి మీ ఆవిడని చేసి పెట్టుకోమనండి. నాకు అంత టైం లేదు. మొగుడికి వండి పెట్టుకునేంత టైము లేదా నీకు? అమ్మ నీకు థ్యాంక్ యూ. ఏంటి ఇంత కారంగా ఉంది? ఇప్పుడు నేను తినకపోతే ఈ బాలుగాడు నన్ను హేళన చేస్తాడు. ఎలాగైనా తినేయాలి. చాలా కమ్మగా ఉంది. రేపటి నుంచి వీడికి టిఫిన్ పెట్టకు, బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటాడు. ఏది తినడానికి వీళ్ళు తాగడానికి కూడా ఏమీ ఇవ్వకండి. కడుపు నిండా తినేదాకా తాగకూడదయ్యా. ఏంటి రియాక్షన్? ఏంటి ఇంత కంగారు పడుతున్నారు? ఏంటిది ఇలా ఉంది? వీళ్ళు తినండి బావా, తినండి తినండి. ఒరే ఒరే, తినరా? ఏంట్రా? ఏంటి నిజం చెప్పరా? లేకపోతే నీ చెల్లి వేలికి గాయం చేశావు. మౌనిక వేలికి అతనే గాయం చేశాడా? లేదులే వదిన, చూసుకోలేదు. అమ్మమ్మ, ఇక్కడ ఉంటే ఈయన ఇలాగే చేస్తాడు. ఒకటి చేస్తూ ఉంటాడు. మేము మా ఇంటికి వెళ్ళి వస్తాం తొందరగానే. సాయంత్రం వెడ్డింగ్ యానివర్సరీ. పాపం ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో. మా నాన్న కలిసి చాలా ఇబ్బంది పెడితే ఏమైంది? ఏం కాలేదు. ఏంటి అలా ఉన్నారు? ఏం లేదు. మీ ఇంటికి వెళ్ళి వెంటనే మీ అమ్మగారు ఆశీర్వాదం తీసేసుకుని వచ్చేద్దాం. ఏంటి అలా అంటారేంటి మీరు? భోంచేసి సాయంత్రానికి వద్దామండి. లేదు, నేను వచ్చేస్తాను. ఏంటి ఇద్దరు ఇలా మెరిసిపోతున్నారు? అదేం లేదు పిన్ని, ఇవాళ మా పెళ్లి రోజు. అప్పుడే సంవత్సరం అయిపోయిందా? ఎన్ని గొడవలు వెళ్ళినా పెళ్ళి అయ్యింది. పెళ్ళి అయ్యాక ఎన్ని గొడవలు జరిగినా మీరిద్దరు ఒకరినొకరు ఉన్నారు. మేము విడిపోకుండా కలిసి ఉన్నామంటే కేవలం దానికి మీనా మాత్రమే. ఏం కాదు బాలు, నువ్వు కూడా మంచివాడివే కనుక కాబట్టే. ఏంటేంటి మా అల్లుడు గారిని బయట నిలబెట్టి మాట్లాడేస్తున్నారు? రండి అల్లుడు గారండి, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బావా అక్క. ఎప్పుడు చూసినా ఇంగ్లీషేనా? తెలుగులో చెప్పచ్చుగా. పెళ్లి రోజు శుభాకాంక్షలు అక్క బావా. అదే మా అల్లుడి గారికి దిష్టి తీయాలమ్మా. ఏంటి ఎందుకు? మీరు కారు విషయంలో చాలా ఇబ్బంది పడ్డారు కదా, అందుకు. మీ అమ్మాయి నన్ను కాపాడింది. నా మీద దిష్టి మొత్తం అతనిదే. ఏంటి అపార్థం చేసుకున్న మా బావ మీకు షర్టు బాగా సూట్ అయ్యింది. అవును, మా బామ్మ కూడా అదే అంది బాగుందని. ఏ షాప్లో కొన్నారు? తెలీదు, శివ తీసుకొచ్చాడు. శివానా అని షాక్ అయిపోతారు. అసలు ఏం జరుగుతుంది? శివ షర్ట్ ఇవ్వడం వల్ల అది వదిలేసి వస్తాడా ఏంటనేది మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకుందామండి. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇది. అసలు శివకి ఏం జరుగుతుంది? బాలు ఏం చేస్తాడు ఏంటి అనేది అసలు ఇంట్లో చెప్తాడా? ప్రభావతి ఊరుకుంటుందా ఏంటి అనేది మనం ముందు ఎపిసోడ్లో చూసి తెలుసుకుందామండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.